ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ కొందనములు. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ కొందనములు ప్రభా. మరి సోమవారము, మంగళవారం, బుధవారము 13, 14, 15 తారీఖులలో నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో జరిగినటువంటి ప్రత్యేకమైన కూడికల కొరకై నీ కొందనములు. దానిలో మాకు అనుగ్రహించిన పాలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అక్కడ విత్తబడిన వాక్యం కొరకే నీ కొందనములు. నీ దాసుడు ప్రయాసకు తగిన ఫలము దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాషువా అన్నగారు వారి సహకారులు అందరి కొరకే నీ కొందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఆ పరిచర్య అంతటిలో నీ దాసులైన వారికి మీరు చేసిన సహాయమును బట్టి నీ కొందనములు. అదే తారీఖులలో మరి ఆంబూర్లో, కర్మేల్లో జరుగుతున్నటువంటి యవనస్తుల కూడికల కొరకే నీ కొందనములు. అక్కడ వాడబడుతున్నటువంటి దైవజనులందరి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. థామస్ అని కూడా ప్రత్యేకమైన వర్తమానికుడిగా వెళ్ళిన కారణాన్ని బట్టి ఆయన కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆయన నోటి నీ మాటలు ఉంచుతురండి, సహాయపడుతురండి. డానియల్ శివరాణి గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సెలవు దినాలని ఆధారం చేసుకుని హెబ్రోను ఆనుకుని ప్రపంచం నలుమూల జరుగుతున్నటువంటి కూడికల కొరకే నీ కొందనములు. జరిగించబడిన కూడికల కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అన్ని చోట్ల ప్రభా నీ నా మహిమార్థమై నీ దాసులైన వారు వాడుకున్నారు. మీ కొందనములు. ఆ విత్తబడిన వాక్యము నీ యొక్క ప్రజల యొక్క జీవితాలలో మంచి నేలన పడిన విత్తనం వలె ఉండి 30 దంతులుగా, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపులను తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా ప్రత్యేకమైన కూడికలు జరుగుతూ ఉన్నాయి, కాన్వకేషన్స్ జరుగుతూ ఉన్నాయి, VBSలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన కృప అందరికీ దయచేస్తారండి. ఒక్క ప్రభువే తనకు ప్రార్థన చేయవారందరికీ ప్రభు అయ్యండి. కృప చూపించుడికి ఐశ్వర్యవంతుడైన నీ లేఖనాలు సెలవిస్తూ ఉంది. అందరికి కృప చూపించి మహిమ తెచ్చుకుంటారండి ప్రభా. రేపటి నుండి మరి అండమాన్లో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కూడికల కొరకే నీ కొందనములు, కానుక స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి మేము కూడా వెళ్తుండగా సహాయపడుతురండి. వర్తమానికులుగా దాసులు దేవదాస్ గారు ప్రభా సహకారులు ఉంటుండగా సహాయపడుతురండి ప్రభా. మరి ప్రయాణం అంతట్లో కూడా కృప చూపిస్తురండి. నీ ఘనమైన నామం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రయాణంలో సహాయపడుతారని కృప చూపిస్తారండి. ఈ దినము అన్నపూర్ణనగర్లో జరుగుతున్నటువంటి వివాహం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. నీ దాసుడు అహరోన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ వివాహం చేయట్లో ఆయనకు సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. ఇలాగూ ఎన్నో అక్కర్లు కలిగిన వారము ప్రతి అక్కర కొరకై నీ పాదములను ఆశ్రయించి భాగ్యం ఇచ్చాడు మీకు. ప్రాముఖ్యంగా 27, 28 తారీఖులలో సహోదరుల కూడికలు షోమ్రోని క్రిస్టియన్ చర్చిలో జరగనేటుండగా సహాయపడుతున్నారని దైవవర్తమానికురాలిగా సోదరి ఫీబే సాల్మాన్ గారు హైదరాబాద్ నుంచి రావాల్సి సహాయపడుతురండి. ఆమె కూడా వచ్చే సహోదరి కొరకే మీ కొందనములు. బయటకు ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. సమస్తం మేలుకరంగా జరిగిస్తారండి. ప్రతి అక్కడ తీర్చి మహిమ తెచ్చుకుంటారండి, కృప చూపిస్తారండి. ప్రతి ఆటంకం వాటిని జోడిపిస్తారండి. నీ రక్త ప్రోక్షణ కోరుతా ఉన్నాం. ఇలాగూ ఈ పరిచర్య అంతటి కొరకై మీ సహాయం, మీ కృప దయచేస్తారండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రార్థనా కుడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆరంభించినాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
పాట సంఖ్య 477, పాత పుస్తకాల్లో 473. 477, 473. దప్పిగొని నావానిపై నీటిన్ కుమారించును ఆ ప్రభువే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, వడిగల జలములలో దారిన్ నిర్మించును ఆ ప్రభువే, వడిగల జలములలో దారిన్ నిర్మించును ఆ ప్రభువే, అడవులలో రాజభటలను స్థాపించును మన ప్రభువే, అడవులలో రాజభటలను స్థాపించును మన ప్రభువే, దప్పిగొని నావానిపై నీటిన్ కుమారించును ఆ ప్రభువే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, మన సంతతిపై తన ఆత్మల్ కుమారించును మన ప్రభువే, మన సంతతిపై తన ఆత్మల్ కుమారించును మన ప్రభువే, తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంఘముగా, తన ఆత్మతో వారిని నింపి నిర్మించును ఘముగా, దప్పిగొని నావానిపై నీటిన్ కుమారించును ఆ ప్రభువే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, నీటి కాలు వాలయొద్ద నిరవంజి చెట్లవలే, నీటి కాలువల యొద్ద నిరవంజి లవలే, గడ్డిలో ఎదుగునాట్లు వారు వర్ధిల్లెదరు, గడ్డిలో ఎదుగునాట్లు వారు వర్ధిల్లెదరు, దప్పిగొని నావానిపై నీటిన్ కుమారించును ఆ ప్రభువే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే, ఎండియున్నా భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే,
కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే. దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప జేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప నాయనే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఒక శబ్దము చేతన సుతుని ఘనపరచెను మన దేవుడే. ఒక శబ్దము చేతన సుతుని ఘనపరచెను మన దేవుడే. దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప జేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప నాయనే. మందసముల్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందసముల్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందిరముల్ కమ్మెన్ ప్రభుని తేజోమహి మంతటను. మందిరముల్ కమ్మెను ప్రభుని తేజోమహి మంతటను. దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప జేయునాయనే. ఎండియున్న భూమిపై ప్రవహింప జేయునాయనే. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో. దినదినము దేవుని కొల్చి హల్లెలూయా పాడెదరు.
దీనమును దేవుని కొల్చి హల్లెలూయా పాడెదరు. దప్పిగొని నావానిపై నీతిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప జేయునయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింప జేయునయనే. పాట సంఖ్య 658, పాత పుస్తకాల్లో 643, 658, 643. ప్రభుకే స్తోత్రము, మృతిని గెల్చెను ప్రభు యేసు, ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ? మృంగే జయము మరణమున్ ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ? మృంగే జయము మరణమున్ ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దైవ జన్మ ముందు వారే లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మ ముందు వారే లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ చును, ఘన విజయమిచ్చును. శ్రమయు బాధ హింస అయిన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనల నేదియు నెడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనల నేదియు నెడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ చును, ఘన విజయమిచ్చును. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయము, అధిక విజయమొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయము, అధిక విజయమొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును.
ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జయము పొందువారెలారు తాన రాజ్య వారసుల్, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు, దైవ జన్మముందువారు. జయము పొందువారెలారు తాన రాజ్య వారసుల్, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. పాట సంఖ్య 592, పాత పుస్తకాలు 581. 592, 581. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ఏకీభవించి భువిపైన ఇద్దారు, ఏకీభవించి భువిపైన ఇద్దారు. వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను సంగతులను గూర్చి. నా తండ్రి వలన దొరుకునని, నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ఆది అపోస్తులు ఏకభావముగా, ఆది అపోస్తులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా. వారి మొరనాలించిన ప్రభువా, వారి మొరనాలించిన మా మొర నీ చెంతకు రానిమ్ము, మా మొర నీ చెంతకు రానిమ్ము. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము పేతురపోస్తులుడు చెరసాలలో నుండ, పేతురపోస్తులుడు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా, అత్యాసక్తిగా ప్రార్థించగా. ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహత్యమును, నీ గొప్ప మహత్యమును.
విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా విసుగాకుండా నిత్యము నాయందు మీరు నీలో నా వాక్యము నాయందు మీరు నీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి ఏది ఇష్టమో దాన్ని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా పొందుమంటివి క్రీస్తు ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడి యుందురో విసుగాక కూడి యుందురో అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్మో మా మధ్యకు నేడే రమ్మో మా మధ్యకు నేడే విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా విసుగాకుండా నిత్యము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నేను ఒక మనుషుండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 54వ పేజీ. నూతన నిబంధనలో 54వ పేజీ. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నేను ఒక మనుషులుండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. ఈ సమయంలో మరి పాటల ద్వారా ఈ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. చదవని లేఖన భాగం కొరకే ప్రార్థన చేస్తాం. మేము ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. మా చెదిరిపోయే గమనం నుంచి మనం విడిపించి తప్పించి భద్రపరుస్తురండి. మాతో మాట్లాడుతురండి. ప్రభా మీ సహాయము మాకు అనుగ్రహిస్తురండి. మేము ప్రార్థించే సమయము నీకు ఇష్టమైనదిగా ఉండడానికి సహాయపడుతురండి.
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు, ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇక్కడ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? కుష్ఠరోగముతో. ఏ రోగంతో నిండిపోయాడు? కుష్ఠరోగంతో నిండిపోయాడు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రారంభించినప్పుడు నిండుగా ఉంటుందా, కొద్దిగా ఉంటుందా అమ్మా? ఏదైనా ప్రారంభమైనప్పుడు నిండుగా ఉంటుందా, కొద్దిగా ఉంటుందా? కొద్దిగా ఉంటుంది కదా. చూడండి, ఎప్పుడైనా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, క్యాన్సర్ వస్తే అలా స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఉంటే ఏముంటుంది అంతే, స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏ స్టేజ్లో ఉన్నాడు? నిండిపోయిన స్టేజ్లో ఉన్నాడు కదా. కుష్ఠరోగం ప్రారంభించినప్పుడు కొద్దిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎంత ఉంది ఆయన దగ్గర? నిండుగా ఉంది, నిండుగా ఉంది. ప్రభునందు ప్రేమంటి వారులారా, అయితే సంగతి ఏంటంటే, నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి అంతే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నిండిపోయిన తర్వాత ఎవడో చేయలేడు. చేస్తాడా? ఏ గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఏమంటాడు? అయ్యో కొద్దిగా ముందు వస్తే ఏమవుదును, ఏదైనా చేద్దాం. ఇప్పుడు ఏమైంది? మా చెయ్యి. కానీ దేవుడు ఎట్లా అంటాడు? నిండుగా ఉన్న ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చేశాడా లేదా? తర్వాత చదవండి, 13వ వచనం. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే ఏం రోగం ఇది? ఎలా ఉంది ఇది? నిండుగా ఉంది. నిండుగా ఉన్నా కానీ ఏమవుతుందంట? స్వస్థత. నిండిపోయినవాడిని అంటే ఆ స్థాయిలో ఉన్నవాడిని బాగు చేయట ఎవరి తరమో కాదు. ఇప్పుడు ఈయన కుష్ఠరోగంతో నిండిపోయాడు. అయితే ఈయన వెళ్ళవలసిన ఆయన దగ్గరికి ఏం చేశాడు? వెళ్ళాడు. నీ జీవితంలో కూడా దేంతో నిండిపోయావో ఏం చేయాలి? మనం దేంతో నిండిపోయాం? ఆయన దేంతో నిండిపోయాడు? కుష్ఠరోగంతో నిండిపోయాడు. మనకు కుష్ఠరోగం లేదు, కానీ మనం కూడా ఎలా ఉన్నాం? ఎన్నో విషయాల్లో ఎలా ఉన్నాం? నిండిపోయాం. ఎలా ఉన్నాం? నిండిపోయాం. ప్రారంభ దశలో లేవు మనం. ప్రారంభ దశలో ఉందనుకోండి, ఎలా తీసేయచ్చు? లోకంలో సామెత ఉంది, గోడుతో పోయేదాన్ని గొడ్డలు దాకా. గోడుతో పోవడం అంటే, ఇప్పుడు చిన్న మొక్క ఉంది, అది 2 ఏళ్ళతో పట్టుకుంటే ఏమవుతుంది? లేదు గిలితే ఏమవుద్ది? అది వదిలేసామనుకో ఏమైపోయింది? మ్రాన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తొలగించాలంటే నీ వల్ల అవుద్దా? ఇప్పుడు నీలో నాలో చాలా ప్రవేశించినప్పుడు అవి బలహీనంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయినాయి? బలమైపోయినాయి. బలంగా ఇప్పుడు దాన్ని తీసేయాలంటే నీ వల్ల నా వల్ల కాదు. అవుతుందా? అవదు. అయితే మనం నువ్వేం చేయాలా? ఆయన్ని వేడుకోవాలి. ప్రభువా, ఎన్నో విషయాలు ఎలా ఉన్నాయి నాలో? ఎలా ఉన్నాయి? మంచి విషయాలు ఉంటాయా? మంచి విషయాలు నిండిపో. చెడ్డ విషయాలు ఏమవుతూ ఉంటాయి కదా. భూమి మీద ఎన్ని పనికిరాని ఉన్నాయో. మంచి పెంచాలంటే ఎంత కష్టమో, అదే కానీ పెంచాలనుకో మనం పెంచక్కర్లా. ఏమవుతుంది? ఏదైనా స్థలం అలా వదిలే కొన్ని రోజులకి ఏమవుతుంది? అడవిలాగా అయిపోద్ది అంతే. నీ జీవితం కూడా అంతే. మన జీవితంలో ఎన్నో నిండిపోని, మంచి నిండిపోవాలా. ఏం నిండిపోని? ఆయన దేహంలో దేంతో నిండిపోయాడు? దేంతో? మంచిది కాదు అది. దేహమును ఏం చేసింది? పాడు చేసేసింది. ఇప్పుడు దాంతో నిండిపోయాడు. అయితే ఆయన చేసిన మంచి పని ఏంటంటే, సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు. బాగు చేయగల దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను కుష్ఠరోగంతో నిండిపోయాను, నన్ను ఏం చేయాలి నువ్వు? ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, చేయి చాచి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు నేను
ఎన్నో విషయాలతో నిండిపోయాం. ఇప్పుడు నిండిపోయినటువంటి నీ జీవితంలో నష్టమా లాభమా? నిండిపోయిన నీ జీవితం నష్టం. కుష్ఠరోగంతో నిండిపోయిన వాడి జీవితం నష్టమా లాభమా? నువ్వు నేను కూడా నష్టంలోనే ఉన్నాం. ఏంతో నిండిపోయాం? దేంతో నిండిపోయాం చెప్పండి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 సంగతులు చూస్తాం. అవి మన జీవితంలో ఉన్నాయేమో చూసుకోవాలా. దేవుని దగ్గర అడగా, ప్రభువా నేను కూడా వీటితో నిండిపోయాను ఆయన, నన్ను ఏం చేయాలి నువ్వు? ఆయనకి ఇష్టమే. నిన్నేం చేయడం ఇష్టం? ఆయనకి బాగు చేయడం ఇష్టం, నిన్ను రక్షించడం ఇష్టం, నిన్ను శుద్ధినిగా చేయడం ఇష్టం, నిన్ను శ్రేష్టమైన వాడిగా చేయడం ఇష్టం ఆయనకు. ఆయన అంత గొప్పవాడు. నిండిపోయినా బాగు చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? మనం నిండిపోతున్నాం. మనము మంచివాడితో నిండాం. దేంతో నిండుతాం కదా? నరుని హృదయాలు వచ్చిన బాల్యము నుండి అప్పటి నుంచి నిండిపోయాం. ఈ చెడ్డది నిండిపోతాం. దీని నుంచి మనం విడిపించబడాలా. చదువుతా ఉన్నావా? ఉదాహరణకు ఈ మన దగ్గర కాలువలు ఉంటాయి. ఏదైనా బింది ఏం చేస్తూ ఉంటాం, దాంట్లో అది సగం కొంచెం అంచుకొచ్చేంతవరకు ఎలా ఉంటుంది? తేలే ఉంటుంది. నిండిపోతే ఏమవుద్ది? నిండిపోతే ఏమవుద్ది అంటున్నా? మునిగిపోద్ది. ఎవరు మునిగిపోద్ది. నీళ్ళు ఎప్పుడైనా ముంచావా? కాళ్ళలో ముంచావా? ఎప్పుడు బాగా నిండిపోయిన దానికి ఏమవుద్ది? ఓ సగం నిండిన దానికి ఏమవుద్ది చెప్పండి? తేలుతుంది. అదే మొత్తం నిండిపోతే మునిగిపోద్ది. ఎక్కడ పోద్ది? ఏమో ఎవడ తెలుసు. ఆ ప్రవాహానికి ఎక్కడికైనా పోదు. నువ్వు కూడా అంతే. నువ్వు సగం ఉన్నానుకో పర్లేదు, ఎవడెవడు లాగుతాడు. ఎంతకు పోయావు నువ్వు? మునిగిపోయావు. ఇప్పుడు మునిగిపోతే నిండిపోతే ఏమవుతావు? మునిగిపోతావు. చాలా నష్టం. ఇప్పుడు దేంతో నిండిపోయావు? చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోహుతో సమస్త శరీరం మూలముగా ఎలా ఉంది? ఎలా నిండిపోయిందంట? బలాత్కారంతో నిండిపోయింది. ఎదుగుతా ఉన్నావా? మనం చేసే పనులన్నీ ఎట్లాంటివి ఉంటాయి? బలాత్కారంగా ఉండవా? ఉదాహరణకు ప్రార్థన చేయమంటది దేవుని ఆత్మ, దేవుని మనసు. ఇప్పుడు దాన్ని ఎలా నొక్కేస్తావు? నువ్వు బలాత్కారంగా ఏం చేస్తావు? నొక్కవా? ఇప్పుడు అది దేవుని ఆత్మ కన్నా ఈ బలవంతమైన ఆత్మ నీ జీవితంలో ఏమైపోయింది? నిండిపోలేదా? ఆలోచించుకో. భూమి బలాత్కారంతో ఏం చేసిందంట? బలాత్కారం అంటే వద్దన్న దానిని ఏం చేయడం. బలాత్కారం అంటే అదే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని యొక్క హృదయం నీకు ఎన్నో చెప్తూ ఉంటుంది, కానీ అన్నిటినీ ఏమవుతుంది? ఈ బలాత్కారం ఏం చేస్తూ ఉంది? పాడు చేసేస్తాం. నోహు దినాలలో భూమి ఎలా నిండిపోయిందంట? బలాత్కారంతో నిండిపోయిందంట. మంచిదా చెడ్డదా? ఇది చెడ్డదా? దేవుని దృష్టిలో ఇది ఎట్లాంటిది? చెడ్డది. నువ్వు నేను కూడా ఈ బలాత్కారం నుంచి విడిపించబడాలా. ఇది అపవాది యొక్క లక్షణం. ఇదే లక్షణం ఇది. వాడు ఎంత బలాత్కారుడు అంటే నిన్ను పాపం చేసేందుకు వదలలేడు. అదవుతుందా? యేసుప్రభువు దగ్గరికి వాడు వచ్చాడు. ఎప్పుడు దాకా ఉన్నాడు? ఇప్పుడు ఉదాహరణకు ఆయనకు ఆకలి అయింది. ఎందుకంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన. శరీరం యొక్క ఆకారంలో ఉన్నాడు ఆయన. మానవ రూపం ధరించాడు ఆయన. ఆకలి అయింది. ఆకలి అయితే ఇప్పుడు వచ్చి అన్నాడు, అయ్యా నీకు ఆకలి అవుతా ఉంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా ఏం చేయాలా? చేసుకో. దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అప్పుడు వదిలేదా? ఆడు సిగ్గున్నాడు. అడిగినాడు. అడిగి సిగ్గు ఉండదు. అడిగి ఎన్నిసార్లు చేయని ఏం చేస్తుంటాడు? వస్తూనే ఉంటాడు కదా, వదలడాడు. వాడి నైజం ఏంటంటే బలాత్కారం అన్నమాట. మన నైజం కూడా అట్లా ఉంది. మనం ఇప్పుడు దాంతో ఎలా ఉన్నాం? నిండిపోయి సగం ఉన్నామా? అంటే దేవుడు చెప్పింది చేయట్లేదు అనుకో. దేవుడు ఏం చెప్తాడు? శ్రేష్టమైన చెప్తాడు. నువ్వు దేవుని చెప్పింది చేయకుండా బలాత్కారం అటువంటి సంగతులు చేస్తూ ఉన్నావు అనుకో. ఉదాహరణకు ప్రార్థన చేయాలంటే ఎక్కువ ఏముండదు, సమయం ఉండదు. బైబిల్ చదవడానికి సమయం ఉండదు. దేవుడి మందిరానికి రావడానికి సమయం ఉండదు.
అంటే మీ యొక్క దైవనందమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవద్దని కాదు, లేకపోతే మీ పనులు మానొద్దని కాదు. అదే దేవుని కొరకు కూడా కొంత సమయం ఏం చేయాలి, మనము ఏర్పరచుకోవాలి. ఈ భూమి మీద పైకి వెళ్ళిన ఈ భూమి మీద నువ్వు చేసే పని వలన పైకి వెళ్ళిన ప్రతిఫలం ఏంటంటే అదే, ఇంకా అంతకుమించి ఏమిలే. నువ్వు బిడ్డను పెంచడమో లేదా ఇంకోటి సమకూర్చడం ఇవి కాదు. దేవుని కొరకు ఏం బిడ్డలు కూడా దేవుని కొరకు పెంచడం ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి బహుమానం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఉంది, ఎవరు అన్నా గారు ఎవరి కోసం పెంచింది పెంచదా. తర్వాత యొక్కెబెదు ఎవరి కొరకు పెంచింది? యొక్కెబెదు అంటే ఎవరు? మరి ఎవరి కొరకు పెంచిందని చెప్పరా? ఎవరి కొరకు పెంచింది? ఎవరి కొరకు పెంచమని ఇచ్చింది ఫరో కుమార్తె? ఈయన తీసుకుపోయి పాలిచ్చి ఏం చేయాల? పెంచమందా? ఏముంది? మీరు వాక్యం చదువుతలేదు. మీరు చదువుతారందుకు ఏముంటుంది కదా. మీరు ఎంతమంది ఉన్నారని కాదు, నేను ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకో, మన చర్చికి వచ్చారనుకో, వాక్యం చెప్పారనుకో, వెళ్ళారనుకో, అలా అడుగుతాను, ఎలా ఉన్నారా మా వాళ్ళు ఆత్మీయంగా? బాగున్నారండి, వాక్యానుసారంగా ఆరాధన చేశారు, వాక్యానుసారంగా ప్రార్థన చేశారు. అది కావాలా? నువ్వు నలుగురున్నా ముగ్గురున్నా అది కాదు మనకు కావాల్సింది. అర్థమవుతుందా? ఏం కావాలా? మీ ఆత్మీయంగా ఎలా ఉన్నారు, మీ స్థితి. సంఖ్య కాదు మనకు ముఖ్యం. 100 మంది ఉండాడు వాళ్ళు రాబోతే ఏంటి ఉపయోగం? ఒక్కడు ఉండాడికి అన్నీ వస్తే మంచిది కదా. ఆమెది ఈయన తీసుకుపోయి పాలిచ్చి నా కొరకు, అది మర్చిపోయారు మీరు. ఎవరి కొరకు పెంచమంది? నా కొరకు పెంచమంది. ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకు పెంచింది. నా కొరకు పెంచమండి ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకు పెంచింది. దానికి కూడా బహుమానం ఉంటుంది. మనం ఎవరి కొరకు పెంచుతాం? ఎవరి కొరకు? మన కొరకు పెంచుతాం. మన కొరకు కాదు, దేవుని కొరకు పెంచండి. అర్థమవుతుందా? దేవుని కొరకు పెంచితే ఎంత మేలో. దేవుని కొరకు పెంచావనుకో నీ జీవితంలో ఎంత శ్రేష్టమైన బహుమానం పొందుతావు. ఉదాహరణకు మనకి వెళ్ళిన తర్వాత అన్నగారిని చూడగలిగా అనుకోండి. ఇప్పుడు ఆమె ఎవరి కొరకు పెంచింది? అయ్యా వాడు అక్కడ అగుపడి మళ్ళీ తిరిగి ఎక్కడ రాకూడదు, ఇంటికి రాకూడదు. ఎలా పెంచింది? నువ్వు ఎక్కడోడు కాదు, ఎక్కడోడు, నువ్వు ఎక్కడోడు, అక్కడోడు. ఎదుగుతూ ఉన్నావా? ప్రభునందు ప్రేమ ఇంటి వారులారా, పెంచుతున్నారు ఈ లోకంలో ఎంతమందో. నేను చూస్తాను కొంతమందిని ఎల్కేజీ యూకేజీలోనే హాస్టల్లో వేస్తారు. ఎక్కడ ఎక్కడెక్కడ కాదు, దూరంగా. ఆడు ఏ పండగ కొత్తడు అంతే, అది కూడా 4 రోజులు 5 రోజులు ఎల్కేజీ నుంచే. ఎందుకంటే వాడి భవిష్యత్తు ఎలా ఉండాలా? బాగుండాలా. ప్రేమ లేక కాదు, కానీ వాడు ఎలా ఉండాలా? ఉన్నతంగా ఉండాలా. మన జీవితం కూడా అంతే. మన బిడ్డల మీద ప్రేమ గురించి కాదు, మనం వాళ్ళని ఎలా పెంచుతా ఉన్నది దేవుని కొరకు. ఇప్పుడు భూమి ఎలా ఎండిపోయింది? బలాత్కారం. మన జీవితంలో కూడా దేంతో నిండిపోయాం? నిండేమో నిండలేదా? అంటే దేవుని ఆత్మ కన్నా లౌకికమైనటువంటి సంగతులు ఎలా ఉన్నాయి? నీలో బలంగా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దాని నుంచి ఏం చేయాలి? విడిపించబడాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి వేడుకోవాలా. నిజం, నేను కూడా బలాత్కారంతో ఏం చేశాను? నేను నిండిపోయాను. అంటే నీ యొక్క ఆత్మ కన్నా లౌకికమైన సంగతి ఎలా ఉన్నాయి నా జీవితంలో? ఎలా ఉన్నాయి? బలంగా ఉన్నాయి. ఎదుగుతూ ఉన్నావా? ఇది ఆయన ఆత్మ మనలో ఎలా ఉండాలా? బలంగా ఉండాలి. మనం లేదు. ఇది మొదటి. రెండో చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. యెహూ ఇశ్రాయేలు దేశం అంతట్లో నుండి వర్తమానము పంపించగా బయలునకు ముక్కు వారందరూ వచ్చి, రానివాడు ఒక్కడును లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టుకు ఏం చేసింది?
ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, దాంట్లో ఎక్కడ ఏం లేదు, చోటు లేదంట. ఏమైపోయింది అది? ఈ తట్టు నుండి ఆ తట్టుకి ఏమైపోయింది? నిండిపోయింది. దేంతో నిండిపోయింది? దేంతో నిండిపోయింది? దేంతో నిండిపోయిందండి? విగ్రహములకు ఏం చేయాలని వచ్చారు వారు? పూజ చేయడానికి వచ్చారు, మొక్కడానికి వచ్చారు. ఇప్పుడు దేంతో నిండిపోయిందంట? విగ్రహ సంబంధమైన సంగతులతో ఏమైపోయింది? నిండిపోయింది. అంటే ఉదాహరణకు దేవుని యొక్క దైవజనులు చెప్పారు ఏంటంటే, విగ్రహం అంటే ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తామో అదే విగ్రహం. దేని ప్రేమిస్తాం? దేవుని కంటే దేని ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాం? ప్రేమించొద్దని కాదు, ఎవరికంటే ఎక్కువ ప్రేమించకూడదు? దేవుని కంటే ఎక్కువగా ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. అది నేర్చుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు? అదేంటది? విగ్రహమే. నువ్వు నీ కొడుకుని ప్రేమించొద్దని కాదు, నీ కూతుర్ని ప్రేమించొద్దని కాదు, లేకపోతే నీకు కలిగిన వారిని ప్రేమించొద్దని కాదు. ప్రేమించాలా. దేవుడు అన్నాడు కదా, దేవుడు లోకం ఎంతో నువ్వు ప్రేమించాల, నువ్వు కూడా ప్రేమను పంచ. అయితే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఏం చేయకూడదు? ఇప్పుడు ఈ విగ్రహం ఏమైపోయిందంటే, ఈ చోట నుండి ఆ చోటు వరకు అసలు నుంచుండా కూడా ఏం లేదు, ఖాళీ లేదు, నిండిపోయింది. అంతే మన జీవితం కూడా అంతే. ఆయనకంటే ఎక్కువగా వీటిని ప్రేమిస్తా ఉన్నా, వాటితో ఏమైంది? నిండిపోయింది. నిండిపోలేదా? దేవుని కొరకు నీ హృదయం ఎంత కదా ఉంది చెప్పండి? ఎంత స్థానం ఉంది? ఎంత స్థలం ఉంది? ఎంత స్థలం ఉంది? లౌకికమైన సంగతుల కొరకు ఎంత స్థలం ఉంది? నిండిపోతూ ఉన్నాయి. ఆయన కుష్ఠరోగంతో నిండిపోయాడు, మనం దేహం అంతా బాగానే ఉందిలే, కానీ బలాత్కారంతో. ఆయన కుష్ఠరోగంతో నిండిపోయాడు, మన విగ్రహ సంబంధమైన సంగతులతో, అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాటితో మనం ఏం చేసాం? ఖాళీ లేదు మన దగ్గర ఖాళీ లేదు. చూడండి, ఇంకా ముందు చూస్తాం మనం దేంతో నిండిపోయాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. ఏమైపోయిందంట? ఏమైపోయింది? అపవిత్రమైన వాటితో ఏమైందంట? నిండిపోయింది. అపవిత్రమైందిరా వారు మీరు స్వతంత్రించుకున్న దేశము, దాని నివాసుల అపవిత్రత దేంతో నిండిపోయింది? నిండిపోయిందా? నిండిపోయిందా? నిండిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు దేవుని దగ్గరికి వెళ్తే తప్ప. అర్థమవుతుందా? మునిగిపోయిందని లేపడం ఎవరితారం? పడిపోయిందని నిలబెట్టడం ఎవరితారం కదా? ఎప్పుడైనా మీరు ఇలా వెళ్తూ ఉంటే ఆయా దాంట్లో ప్రహరీలు ఉంటాయి తెలుసా? ప్రహరీలు, ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుంటారు కదా. ఇప్పుడు ప్రహరీ కట్టుకుంటే కొన్ని చోట్ల భూమి సరిలేని కారణాలు, అయితే పునాది సరిలేని ఏం చేస్తుంది? వంగిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సపోర్ట్ ఇస్తారు. ఎప్పుడు చూడలేదు మీరు? చూసారా? ప్రహరీ వంగిపోతే పడిపోకుండా ఏం చేస్తారు? చూడలేదు మీరు? అయ్యో, ప్రహరీ కట్టుకుంటారు, కొన్ని చోట్ల వంగిపోతాయి అన్నమాట, ఒరిగిపోతే మొత్తం పడిపోకుండా ఏం చేస్తారు? దానికి సపోర్ట్ ఇస్తారు. చదువుతూ ఉన్నారా? సపోర్ట్ అదేం చేయదు. అది మొత్తం పడిపోతే ఏం చేస్తారు? ఏం చేయగలరా? ఏం చేయలేరు. అయితే జ్ఞాపకం పెట్టుకో, పడిపోయిన దాన్ని కూడా ఏం చేయగలరు? మనకుండేటువంటి ఆ సంగతులు అపవిత్రమైన వాటితో ఏమైపోయినాయి? నిండిపోయినాయి. మనం నిండిపోయిన, ఆయన కుష్ఠరోగంతో నిండిపోయేది మనకు లేదు, కానీ మనం నిండిపోయిన వాటిని ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. అపవిత్రత చేత ఏమైపోయినాయి? ఇది ఏ అపవిత్రత? ఇది ఆ ముందున్నటువంటి సంగతులు, ఆ పితరుల సంగతులు, ఆ వ్యర్థమైన సంగతులు, ఆ వ్యర్థమైన ఆచారాలు. చదువుతా ఉన్నావా? ఆ వ్యర్థమైన తలంపులు
వాటితో, ఈ అపవిత్రమైన వాటితో ఏమైపోయిందంటే మన హృదయము అది మొత్తం నిండిపోయింది. ఎక్కడ ఖాళీ లేదు అసలు. ఇప్పుడు ఈ నిండిపోయిన దాన్ని విడిపించబడ్డ కొరకాయ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అడగాల, వేడుకోవాలా. ఆయన వేడుకున్నాడంట. నీవు నేను ఏం చేయాలా? అసలు వీటితో మీ హృదయాలు నిండినా లేదా? నిండపోతే మంచిదే, నిండితే మట్టుకు అడగాల. నిండకండి ఎవరు ఉండరు కదా. బాల్యం నుండి నిండిపోయిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కాదు. అందుకే నరుని హృదయాలు వచ్చిన బాల్యం నుండి నిండిపోయినప్పుడు దేవుని దగ్గరికి వేడుకో. ఆయన ఉత్తినే సులువు సూత్రంగా ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, ఖాళీ చేస్తాడు. అపవిత్రమైన వాటితో ఏమైపోయిందంట? నిండిపోయింది. ఏంటి ఉపయోగము? ఈ నిండిపోయినటువంటి నీ యొక్క కాని సంగతులు ఆయన దగ్గర వేడుకో. చూడండి, 4వ చూస్తాం. 4వది కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను, ఏంటంట 3 సంగతులు రాశాడు కీర్తనకారుడు. వారి నోరు దేంతో నిండిపోయింది? శాపము, కపటము, వంచన కదా. ప్రభునందు ప్రేమేంటి? వంచన. ఈ 3 సంగతులు మనం చెప్పుకోవాలంటే ఇది పెద్ద పాఠం. వీటితో ఏమైపోయినాయి? మన యొక్క దేహాలు ఏమైపోయినాయి? నిండిపోయినాయి. ఖాళీ లేదు ఎక్కడ. ఇందులో 4 సంగతులు చెప్పుకున్నాం. ఇందులో ఏదైనా మంచితుందా? ఏదైనా మంచితుందా? మొదటిదేంటి? బలాత్కారం. రెండోదేంటి? విగ్రహ సంబంధమైనటువంటి సంగతులు. మూడోదేంటి? అపవిత్రమైన వాటితో ఏమైపోయినాయి? నాలుగవదేంటి? శాపము, కపటము, వంచన. ఇది నాలుగులో ప్రజలందరూ అట్లాగా ఉన్నారు, నిండిపోయినాయి. వీటి నుంచి నువ్వు విడిపించుకుని దేవుని వేడుకు. ప్రభా, నిజమే, నేనేం చేశాను? వీడితో నిండిపోయాను. నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. నువ్వు ఆయన కుష్ఠరోగం ఉంది, ఆయన స్వస్థపరచబడకపోతే ఇంకా పనికిరాడు ఆయన. నీ జీవితం కూడా అంతే. ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఆయన వేడుకోకపోతే నేను కూడా పనికిరాం. నేను కూడా పనికిరాం. మనం మంచివాళ్ళతో నిండిపోవాలా. దేంతో నిండిపోయాం? ఆరోగ్యంతో నిండిపోయాం అనుకో, దేహం ఎలా ఉంటుంది? ఆరోగ్యంతో నిండే దేహం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అనారోగ్యంతో నిండిపోతే ఎంత శ్రమ, బాధ, కష్టం, ఇబ్బంది, ఇరుకు. ఇప్పుడు దేంతో నిండిపోయాం? మంచివాడితో నిండిపోయాం, చెడ్డవాడితో నిండిపోయామా? చెడ్డవాడితో. ఇప్పుడు చెడ్డవాడిని ఏం చేయాలి నువ్వు? మంచిగా నీ జీవితంలో చెడ్డ ఉంటాం, విడిపించబడాలి. విడిపోయి ప్రభా, వీటిని ఏం చేయాలి? నువ్వు ఖాళీ చేయి. ఈ నిండి ఉన్నదాన్ని తీసివే. తీసేసిన తర్వాత మరి దేంతో నింపబడితే మంచిది? చూడండి, ఒక సంగతి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, యెహోవా తేజస్సుతో మందిరము దేంతో నిండాలా? ఆయన తేజస్సు, ఆయన వెలుగు, ఆయన యొక్క జ్ఞానము నువ్వు వీటితో నింపుకోవాలి. కాని వాటితో ఏం చేస్తూ ఉన్నావు? ఎంత వ్యర్థమో కదా. కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రభువా, నీ తేజస్సు నాలో ఏం చేయాలా? ఇది ప్రార్థన. ప్రభువా, కాని వాడితో నిండిపోయినాను. ఆ కుష్ఠరోగంతో నిండిపోయినాడు. నేనేమో బలాత్కారంతో నిండిపోయినాను. నేనేమో నీకంటే ఎక్కువగా ప్రేమించిన విగ్రహ సంబంధమైన సంగతులతో నిండిపోయినాను. నేనేమో మూడవది ఏంటి? అసత్యమైన అపవిత్రమైన వాడితో ఏం చేశాను నేను? 4వదిగా కపటము, శాపము, వంచనతో ఏం చేశాను? బాబా, ఇవి నన్ను నష్టపరుస్తూ ఉన్నాయి. దీని నుంచి నన్ను విడిపించు. నీ తేజస్సు, నీ మహిమ, నీ యొక్క సంతోషము నాలో నిండి ఉన్నట్లుగా నువ్వు సహాయపడని ప్రార్థన చేస్తే దేవుడు నీకు అటువంటి శ్రేష్టమైన అనుగ్రహించి నీ కాని సంగతి నుంచి విడిపించి నేను క్షేమముగా ఉంచుడి కొరకాయ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీ కొరకు వేచి చూస్తాను. అడుగు, స్వస్థత పొందు, శుద్ధి చేయబడు, శ్రేష్టమైన వాటితో నింపబడు. దేవుడు అలాగూ నీకు నాకును సహాయము చేయ. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ దినము సాయంత్రం మేము ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళాలా. హైదరాబాద్ నుంచి రేపటి దినం ఉదయము 11 గంటలకు ఫ్లైట్ జర్నీ ఉంటుంది. దాని కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మళ్ళీ 21వ తారీఖు మనం తిరిగి ప్రయాణం అవుతాం. అది అండమాన్ వెళ్తూ ఉన్నాం. అక్కడ కాన్వకేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిలో పాల్గొందుటి కొరకై మీ ప్రార్థనలో, ఆ పరిచర్య కొరకు, మా రాకపోకల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి నేను, అహరోన్ గారు, తర్వాత థామస్ అన్న, తర్వాత వర్తమాని గారు, దేవదాస్, పేదర్ దేవదాస్ గారు, ఇట్లాంటి వారు అందరూ వెళ్తూ ఉన్నారు. అందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తరువాత ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకు. తర్వాత 27, 28 తారీఖులలో మనకు సహోదరుల కూడికలు ఉన్నాయి షోమ్రోన్ క్రిస్టియన్ చర్చిలో. 27, 28 ఆ దినాల్లో ఎవరు ఏ పని పెట్టుకోకండి. ఆ 2 దినాలు సహోదరులు అందరూ ఇక్కడే ఉండాలా. మీ బంధువులను ఎవరినైనా సహోదరులను పిలవండి. రక్షణ లేని వారు ఆహ్వానించండి. ఆ దినాలు ఎంతో శ్రేష్టమైనవిగా, అనేకులు రక్షణ పొందినట్లుగా, మరి అనేకులు క్షేమం పొందినట్లుగా, బలపరచబడినట్టుగా ఉండి కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోనండి. 27, 28 సోమవారము, మంగళవారం ఆ 2 దినాలు కూడా సహోదరులకు దైవ వర్తమానికురాలుగా సోదరు ఫీబే సాల్మన్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు. దైవ సేవకురాలు. ఆమె ప్రయాణం కొరకై దేవుని ఆత్మచేత నింపబడి వచ్చి మనకు బోధించుటి కొరకై మీ ప్రార్థనలు ఆమె కొరకై కూడా ఎడతెగక జ్ఞాపకం చేసి ఆ దినాల్లో అన్ని అక్కర్లు తీర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి అపవాది యొక్క క్రియలు ఏది కూడా ఇక్కడ పని చేయకుండా అందరూ క్షేమముగా ఉండినట్లుగా అనేకులు పిలవాలని తలుస్తూ ఉన్నాం. వారు రాకపోకలు అన్నింటి కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. వేలువెన్ని పరిచర్య కొరకై కూడా ప్రార్థన చేయండి. ఈ నెలలో ఏదో ఒక రోజు మరి అక్కడ పరిచర్య ఆరంభించాలా. ప్రభు చిత్తమైతే అలాగూ జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దివ్య కొరకై ప్రార్థన చేయండి. దివ్య సంపూర్ణంగా స్వస్థపరచబడి క్షేమంగా ఉన్నట్లుగా దివ్య కొరకే ప్రార్థన చేయండి. తర్వాత అనేక సంగతుల కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారి కొరకు, మరి సంఘంలో కూడా సహోదరులు వస్తూ ఉన్నారు, సహోదరులు అలాపోతున్న వారి కొరకే కూడా మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం. కొన్ని సంగతులు అత్తమానం చెప్పము, వాటిని మీరు మరలా ఆ సంగతులు జరిగేంత వరకు కూడా మీ ప్రార్థనలు ఎడతెగక వారి కొరకే జ్ఞాపకం చేసుకునేట మంచిది. మీకు కూడా ప్రార్థన అక్కడ ఉండేది చెప్పండి, వాటి కొరకే కూడా ప్రార్థన చేస్తాం. సుకీర్తి ప్రయాణం వెళ్ళింది, దేవుడు క్షేమంగా అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ ఉండే సమయాల బిడ్డకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. సుబ్బారావు గారి కొరకు కూడా మరి క్షేమంగా వెళ్ళారు. మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు ఆయన ప్రయాణంలో దేవుడు సహాయపడ్డాడు. అక్కడ వారు గడిపే సమయాలు దేవునికరంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. గంగయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. కొంత అనారోగ్యంగా ఉన్నారు, వృద్ధాప్య కారణాలు బట్టి దేవుడు వారిని స్వస్థపరిచినట్లుగా. నడిచిన కొరకు ప్రార్థన చేయండి. కొంత నడువు ఈ వాతావరణం అట్లా ఉన్నాయి, ఈ చలికి ఈ నరాలు సరిగా పనిచేయవు, నడుము నొప్పి వచ్చింది. మరి బిడ్డ సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా, క్షేమం పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. 10:30 అయింది. 11:30 కల్లా 11 ముగిస్తాము. క్లుప్తముగా ప్రార్థన చేయండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు. అదే కాలం నుంచి నడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన కొడికిలో మీరు చేసిన సహాయం బట్టి మీ కొందనం, పాట ద్వారా నామను మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. మీ కొందనములు. మరి చదవని లేఖన భాగం ద్వారా కూడా మాతో మాట్లాడారు ప్రభా. 4 సంగతులు దేంతో నిండి ఉన్నాయి చూపించారు. నిజమే, బలాత్కారంతో నిండిపోయింది నా హృదయం, కపటంతో నిండిపోయింది నా హృదయం, శాపముతో నిండిపోయింది నా హృదయం, వంచనతో నిండిపోయింది నా హృదయం, అపవిత్రమైన వాడితో నిండిపోయింది నా హృదయం ప్రభా. మరి వ్యర్థమైన విగ్రహ సంబంధమైనటువంటి సంగతులతో నిండిపోయింది నా హృదయం ప్రభా. ఇవన్నీ కూడా మంచివి కాదు. వాటి నుంచి నన్ను విడిపించమని వేడుకుంటా ఉన్నాను. విడిపించగలరు. కుష్ఠరోగముతో నిండిన మనిషిని విడిపించారు. నా హృదయంలో ఇన్ని నిండిపోయినాయి, నా దేహం అంతా నిండిపోయినాయి ప్రభా. నన్ను విడిపించి మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. యెహోవా తేజస్సుతో నింపబడినటువంటి మందిరం వల్ల నేను సహాయపడుతూ, మీ దేహము దేవుని ఆలయం,
నేను నీ తేజస్సుతో నింపబట్టుకో. కానీ సంగతి ఎన్ని ఉన్నాయి ప్రభా, చెప్పుకోవడానికి సిగ్గుమైన సంగతులు ఎన్నో నా జీవితంలో నిండిపోయాను దాటులతో. నువ్వు తప్ప నన్ను ఎవరు స్వస్థపరచలేరు, శుద్ధి చేయలేరు, బాగు చేయలేరు, నీవే. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను మీ యొక్క హస్తం ఉంచి నన్ను ముట్టి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటాను. బలాత్కారం చేస్తూ ఉంది ప్రభు సంగతులు. ఆ బలాత్కారం సంగతి కూడా నువ్వు విడిపించగలవు. నేను విడిపించబడలేను. వాస్తవం ఇది. సహాయపడతా. విడిపించబడి కొరకే సహాయపడు. ప్రభు చూపిస్తారండి. ప్రభు శోమరాని పరిచయం దీవిస్తారండి. సంఘ సదులు సహాయపరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా 27 తారీఖులలో మరి సహోదరుల కొడుకులు కలిగి ఉండాలని తలస్తాం. నిశ్చితమైతే ప్రభు ఎంతో మహిమకరంగా నేను ఆ మహిమార్థమై అనేకులు క్షేమార్థమై జరుగుతూ సహాయపడు. అనుగ్రహించిన ఆ ముఖ్యాంశం కొరకే నీకు వందనం. జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలందరూ ప్రభా ఆ ఉత్తమ ఆ యొక్క మాటను ఆధారం చేసుకుని 2 దినాలు కూడా సహోదరి మాట్లాడవలసి ఉంటే సహాయపడుతున్నాడు. వారి ప్రయాణాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ఆరోగ్య క్షేమాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం ఆ సమయాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. అనేక మంది సహోదరులను పిలవాలని తలస్తూ ఉన్నాం. వారందరూ రావడానికి సహాయపడుతుంది. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి శ్రమలను పరిచయం దీవిస్తారండి. ఆదివారం ప్రభుత్వ పరిచర్లకు సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ఈ నెలలో ఏదో ఒక రోజు మరి వేలిమిన్లో పరిచర్య ఆరంభించాలని తలంపు కలిగి ఉన్నాం. ద్వారం తెరిచి సహాయపడుతారండి. మాయము తెచ్చుకుంటారు. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా మరి ఈరోజు సాయంత్రం బయలుదేరి మధ్యాహ్నం బయలుదేరి విజయవాడ నుంచి హైదరాబాదు, మరలా రేపు హైదరాబాద్ నుంచి అండమాన్ వెళ్ళవలసిన సహాయపడు. మేము గడిపే సమయాలు దీవెనకరంగా ప్రతికిని తప్పిస్తారండి. మీ క్షేమం ఆరోగ్య నెమ్మది దయచేస్తారండి. కృప చేపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సహాయపడు. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచుతారండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకే నీకు వందనములు. మరి సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నడునొప్పితో బాధపడుతుండగా మీరు తాకి సంపూర్ణ స్వస్థత, విడుదల, క్షేమము దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. గంగయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కావాల్సిన క్షేమం ఆరోగ్యం దయచేస్తారండి. దివ్య కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాయాన్ని ముట్టారు, స్వస్థపరిచారు. మీకు వందనములు. ఇంకొన బిడ్డకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా దేహంలో ఆకలి దయచేస్తారండి. అన్ని తినటి కొరకు బిడ్డ క్షేమంగా ఉన్నటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. సుఖిత్ ప్రయాణంలో సహాయపడుతూ వచ్చారు. మరి సుబ్బారావు గారి ప్రయాణంలో సహాయపడుతూ వచ్చారు. ఆడ గడిపే సమయాలు వారి దీవెనకరంగా ఉంచి మహిమ తెచ్చుకోండి. బిడ్డ చదువులో సహాయపడుతున్నామని, ఆయన ఉద్యోగ సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తుంది. ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను గ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా ఉందన్న పరిచర్యంతో దీవించి నీకు మహిమార్థమే చెడు సహాయం. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారిని కూడా దీవిస్తున్నామని యేసునామమున ప్రార్థించడి బ్రతిమాలు వేడుకొని చిన్నాము తండ్రి. ఆమె. ప్రార్థన చేయండి.